తెర్లం వద్ద పోలీసులు గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. డిసెంబర్ 19న ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు తెర్లం ఎస్ఏ సాగర్ బాబు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2 కాకర్లలోని 18.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులుగా ఒడిశాకు చెందినటువంటి చందన్ అడకటియా, హర్యానాకు చెందినటువంటి వీరేంద్ర సింగ్, సునీల్ రాణాలను గుర్తించి అరెస్ట్ చేశారు. వీరితో పాటుగా ఒక జువినల్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరు ఒడిశాలోనే గంజాయి కొనుగోలు చేసి హర్యానాకు తరలిస్తున్నట్లుగా వెల్లడైంది. పట్టుబడినటువంటి నిందితుల వద్ద నుంచి 15 ప్యాకెట్లలో ఉన్నటువంటి గంజాయి, 2 కార్లు, 4 మొబైల్ ఫోన్లు, 12,000 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. హర్యానాకు చెందిన మరో 3 ఈ కేసులో ప్రమేయం కలిగినట్లుగా గుర్తించి వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ పి శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న బొబ్బిలి రూరల్ సీఏ కె నారాయణరావు, ఎస్ఐలు సాగర్ బాబు, తారకేశ్వరరావు, కానిస్టేబుళ్లకు డీఎస్పీ అభినందనలు తెలిపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు మరింత కఠినంగా కొనసాగుతాయని డీఎస్పీ పేర్కొన్నారు. పాండాయ్ విలేజ్, అలాగే వీరేంద్ర సింగ్ ఇన్ ది కోటి విలేజ్, పాల్వాల్ డిస్ట్రిక్ట్, హర్యానా అండి. అలాగే సునీల్ రాణా ఫరీదాబాద్ అనేది వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే గాంజా అండి సీజ్ చేయడం జరిగింది. ఇవి కార్ బానెట్లో పెట్టుకొని తీసుకొని వెళ్తున్నారండి. ఆ 2 కార్లు కూడా ఒరిస్సా రిజిస్ట్రేషన్ మారుతి ఆటో కారు, అలాగే యూపీ రిజిస్ట్రేషన్ క్రెటా కారును కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ స్వాధీనంలో ఉన్న 12,000 రూపాయల క్యాష్ని, 5 సెల్ ఫోన్ని, ఆయన తాలూకా డ్రైవింగ్ లైసెన్స్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ని కూడా, వీరేంద్ర తాలూకా డ్రైవింగ్ లైసెన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజున తెల్లాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 18.2 కేజీలు గాంజా సీజ్ చేయడం అయింది. ఏంటంటే మన విజయనగరం జిల్లా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ గారు ఆదేశాల మేరకు, సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ రోజున తెల్లాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక 2 కార్లు వచ్చినాయండి. ఒక మారుతి ఆల్టో కారు ఒరిస్సా రిజిస్ట్రేషన్తో ఉంది. అలాగే యూపీ రిజిస్ట్రేషన్తో ఉన్న ఒక కారు క్రెటా వెహికల్. ఈ 2 కార్లు కూడా మాకు గంజాయి రవాణా అవుతుంది అనే సమాచారం, ఎస్పీ గారి ఇచ్చిన సమాచారం మేరకు రామభద్రాపురం సిఐ గారి ఆధ్వర్యంలో, బొబ్బిలి రూరల్ సిఐ గారి తాలూకా ఆధ్వర్యంలో ఎస్ఐ రామభద్రాపురం, అలాగే ఎస్ఐ బాడంగి మరియు విష్ణు, రామభద్రాపురంలో చేస్తున్న విష్ణు అనే కానిస్టేబుల్, వీళ్ళంతా కూడా ఒక టీములుగా ఏర్పడి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తే ఒక వెహికల్ ఆపకుండా అక్కడి నుంచి తిరిగి రిటర్న్ అయ్యి వెళ్ళిపోతుండగా చేంజ్ చేసి మరి వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెక్ చేస్తే కార్ బానెట్లో ఒక క్రెటా వెహికల్ యూపీ రిజిస్ట్రేషన్ యూపీ 84U4309 ఈ వెహికల్లో 10 ప్యాకెట్లతో ఒక 10 కేజీలు గాంజా, అలాగే ఆల్టో కారు ఒరిస్సా రిజిస్ట్రేషను OR19K6006 ఈ వెహికల్లో ఒక 8.2 కిలోస్ గాంజా దొరికినాయండి. దాన్ని ఇమీడియట్గా ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఎస్ఐస్ టీం అంతా కూడా మీడియేటర్ సమక్షంలో వాటిని సీజ్ చేసి ముద్దాయిల దగ్గర నుంచి ఈ గాంజాతో పాటు 2 కార్లని, అలాగే 4 సెల్ ఫోన్ని, 5 సెల్ ఫోన్ని, అట్లాగే 12,000 రూపాయల క్యాష్ని సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సరుకంతా కూడా ఒరిస్సా నుంచి, కొట్టంగి మండలం నుంచి వీళ్ళు తీసుకొని వచ్చి మన కొండకెంగువ అని చెప్పేసి మన రామభద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక విలేజ్ ఉందండి. ఆ అవుట్స్కట్స్కి ఈ సరుకుని కొంతమంది ఒరిస్సా నుంచి వాళ్ళు తీసుకొని రావడం దగ్గరికి. గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజున తెల్లాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 18.2 కేజీలు గాంజా సీజ్ చేయడం అయింది. ఏంటంటే
మన విజయనగరం జిల్లా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ గారు ఆదేశాల మేరకు సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ రోజున రాంభద్ర తెల్లాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక 2 కార్లు వచ్చినాయండి. ఒకటి ఒక మారుతి ఆల్టో కారు ఒరిస్సా రిజిస్ట్రేషన్తో ఉంది. అలాగే యూపీ రిజిస్ట్రేషన్తో ఉన్న ఒక కారు క్రెటా వెహికల్. ఈ 2 కార్లు కూడా మాకు గంజాయి రవాణా అవుతుంది అనే సమాచారం ఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు రాంభద్రాపురం సిఐ గారి ఆధ్వర్యంలో బొబ్బిలి రూరల్ సిఐ గారి తాలూకా ఆధ్వర్యంలో ఎస్ఐ రాంభద్రాపురం, అలాగే ఎస్ఐ బాడంగి మరియు విష్ణు, రాంభద్రాపురంలో చేస్తున్న విష్ణు అనే కానిస్టేబుల్, వీళ్ళంతా కూడా ఒక టీములుగా ఏర్పడి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తే ఒక వెహికల్ ఆపకుండా అక్కడి నుంచి తిరిగి రిటర్న్ అయ్యి వెళ్ళిపోతుండగా చేసి మరి వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెక్ చేస్తే కార్ బానెట్లో ఒక క్రెటా వెహికల్ యూపీ రిజిస్ట్రేషన్ యూపీ 84U4309 ఈ వెహికల్లో 10 ప్యాకెట్లతో ఒక 10 కేజీలు గాంజా, అలాగే ఆల్టో కారు ఒరిస్సా రిజిస్ట్రేషను OR19K6006 ఈ వెహికల్లో ఒక 8.2 కిలోస్ గాంజా దొరికినాయండి. దాన్ని ఇమీడియట్గా ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఎస్ఐస్ టీం అంతా కూడా మీడియేటర్ సమక్షంలో వాటిని సీజ్ చేసి ముద్దాయిల దగ్గర నుంచి ఈ గాంజాతో పాటు 2 కార్లని, అలాగే 4 సెల్ ఫోన్ని, 5 సెల్ ఫోన్ని, అట్లాగే 12,000 రూపాయల క్యాష్ని సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సరుకంతా కూడా ఒరిస్సా నుంచి కొట్టంగి మండలం నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చి మన కొండకెంగువ అని చెప్పేసి మన రాంభద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక విలేజ్ ఉందండి. ఆ అవుట్స్కట్స్కి ఈ సరుకుని వీరేంద్ర సింగ్ అన్న ఆయనకి ఈ గాంజా వీళ్ళు ఇస్తారు, తీసుకొని రండి అని చెప్పేసి వాళ్ళ లొకేషన్ షేర్ చేసి వాళ్ళకేమో ఫోన్పే రిసిప్ట్ కూడా 98,000 రూపీస్ ఫోన్పే రిసిప్ట్ కూడా షేర్ చేయడం జరిగింది. ఈ వీరేంద్ర సింగ్ అన్న ఆయన క్రెటా తాలూకా వెహికల్ ఓనరు. ఆయనది ఘోరీ విలేజ్, పాల్వార్ డిస్ట్రిక్ట్, హర్యానా అండి. ఆయనదే కారు. ఆయన ప్లస్ సునీల్ రాణా అనే డ్రైవర్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మన రాంభద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి. కొట్టంగి నుంచి ఈ సరుకు తీసుకొచ్చిన తర్వాత ఈ 2 వెహికల్స్ కలిపి ఈ సరుకు తీసుకొని వెళ్తూ రాజా మీదుగా వెళ్తుండగా మనకు దొరికారు. ఇది సరుకు వెళ్లాల్సింది బన్వర్ అన్న వ్యక్తికి. ఆయనది వ్యాపారం చేస్తుంటారట. ఆయనేమో ఒక కారు, అంటే ఈ సరుకు తీసుకెళ్ళినందుకు గాను 2 లక్షల రూపాయలు వీరేంద్ర సింగ్కి ఇస్తే ఆయన అందులో 30,000 రూపీస్ డ్రైవర్ సునీల్ రాణాకి ఇచ్చారు. అట్లాగే సరుకు కోసం ఏమో 98,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇది అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక కిలో గాంజా 25,000 వరకు వాళ్ళు అక్కడ అమ్ముతుంటారు అని చెప్పేసి వీళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. ఇందులో ఒక 2 ముద్దాయిలు పారిపోయారండి, కొట్టంగికి సంబంధించిన వాళ్ళు. అంటే ఈ కారు ఎవరైతే మారుతి ఆల్టో కారు తీసుకొచ్చారో ఆ కారు తాలూకా ఓనరు ప్లస్ సరుకు ఉన్న వ్యక్తి ఇద్దరిని కూడా వాళ్ళిద్దరూ పారిపోయారు. వాళ్ళని అరెస్ట్ చేయాల్సి ఉంది. అలాగే ఎవరికైతే డెస్టినేషన్ చేరుతుందో ఈ సరుకు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇందులో ఒక జోనల్ని కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులో మొత్తం 3 ముద్దాయిలను మనం ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. చందన్ అధికాటియా, వీరేంద్ర సింగ్, సునీల్ రాణా, వీళ్ళ 3ని కూడా అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ కోర్టులో మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఈ కేసుని అత్యంత చాకచక్యంగా మన విష్ణు, రాంభద్రాపురంలో చేస్తున్న విష్ణు కానిస్టేబుల్, ఆయన
సస్పెక్ట్ చేయడం ఈ వెహికల్ని, అలాగే చేజ్ చేసి తనే స్వయంగా కార్ని డ్రైవ్ చేస్తూ వాళ్ళు 120 కిలోమీటర్ స్పీడ్లో బండి డ్రైవ్ చేసినా సరే ఈయన ఆపి చేజ్ చేయడం జరిగింది. దీనికి గాను ఈ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా మన జిల్లా ఎస్పీ గారికి వకుల్ జిందాల్ ఐపీఎస్ గారికి తెలియపరచగా సార్ ఆ టీం అందరినీ కూడా అప్రిషియేట్ చేసి రివార్డ్స్ కూడా ఇస్తామని చెప్పారు. రేపు క్రైమ్ మీటింగ్లో వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ రివార్డ్స్ ఇస్తామని చెప్పారు. అలాగే మేము కూడా ఈ టీం అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ ముఖ్యంగా విష్ణు లాస్ట్ ఒక కేసులో కూడా 810 కేజీలు గాంజాయి సీజ్ చేయడంలో కూడా ఆయనే ముఖ్య పాత్ర వహించాడు. ఆయన కూడా అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.